హలో ఎవ్రీవన్, మీలో ఎంతమంది ఈ దోసకాయ టమాటా మెత్తర్ల కర్రీ తినారో నాకు కమెంట్ చేయండి. వీటిని మీ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి. దీన్ని మంచిగా తల తోక తీసేసి శుభ్రంగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఎర్రగా కాల్చుకోవాలి. తర్వాత 3-4 టైమ్స్ శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కల్ని పక్కన తీసి పెట్టుకొని అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, 1 స్పూను. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసుకున్న మంచిగా మగ్గిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి అన్న గరం మసాలా అన్న వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ తక్కువైంది వేసాను. మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఈ మెత్తళ్ళు వేసుకోవాలి. మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ చేయట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.